సో మీరు కూడా యూట్యూబ్‌లో కొత్త కంటెంట్ క్రియేటరా? అండ్ ప్రొఫెషనల్‌గా యూట్యూబ్ థంబ్‌నెయిల్స్, ఛానల్ బ్యానర్స్ ఎలా క్రియేట్ చేయాలో తెలియక స్ట్రగుల్ అవుతున్నారా? సో ఈ వీడియో అయితే మీకోసమేనండి. వీడియోనైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. సో నేను ఈ వీడియోలో క్యాన్వా యాప్ యూజ్ చేసి, అది కూడా ఫోన్‌లో యూజ్ చేసి చాలా ఈజీగా థంబ్‌నెయిల్స్, ఛానల్ బ్యానర్స్ ఇవన్నీ ఎలా క్రియేట్ చేయాలో అయితే చూపిచ్చేస్తాను. సో ప్రొఫెషనల్‌గా ఎలాంటి డిజైనింగ్ నాలెడ్జ్ లేకపోయినా సరే ఈ క్యాన్వా యాప్ యూజ్ చేసి మనమైతే ఈజీగా క్రియేట్ చేసేయొచ్చు. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ క్యాన్వా చాలా ఫీచర్స్ ఫ్రీగా అయితే క్రియేట్ చేసేయొచ్చు. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ముందుగా మనం క్యాన్వా యాప్‌ని అయితే డౌన్లోడ్ చేసుకుందాం. అది యాప్ స్టోర్ ఆర్ ప్లే స్టోర్‌లో ఫ్రీగా దొరుకుద్దనమాట. సో ఇక్కడ చూపించినట్టుగా క్యాన్వా అని టైప్ చేయండి. సో ఈ లోగోతో అయితే క్యాన్వా యాప్ ఉంటది. సో నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను కాబట్టి డైరెక్ట్‌గా ఓపెన్ అయింది. మీరైతే అక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకసారి ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ కింద చూసారు కదా, హోమ్ పేజ్ ఉంటది. అండ్ యువర్ డిజైన్స్ అని క్లిక్ చేస్తే మీరు ఆల్రెడీ క్రియేట్ చేసినవన్నీ అందులో ఉంటాయి. అండ్ మోర్‌లోకెళ్ళి ఇక్కడ మనం అకౌంట్ కోసం చూస్తే ఇక్కడ మీ అకౌంట్ గురించి ఉంటది. అకౌంట్ స్పెసిఫిక్ అనమాట. మీరు ఫోన్ నంబర్ యూజ్ చేసి దీనిలోకి లాగిన్ అవ్వచ్చు. నేనైతే ఫస్ట్ టెంప్లేట్స్‌లోకెళ్ళాను. ఇక్కడొచ్చేసి ప్రీ డిఫైన్డ్ టెంప్లేట్స్ అన్నీ ఆల్రెడీ ఉంటాయన్నమాట. మనం జస్ట్ వాటిని యూజ్ చేసుకోవచ్చు. సో మీకు కావాల్సింది అక్కడ టైప్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ థంబ్‌నెయిల్ కదా నేను ఫస్ట్ చేయాలనుకుంటున్నాను. సో యూట్యూబ్ థంబ్‌నెయిల్ అని అక్కడ ఇస్తాను. సో వెంటనే అది ప్రీ డిఫైన్డ్ థంబ్‌నెయిల్స్ అన్నీ ఇస్తదనమాట. సో జస్ట్ మనం వాటిని యూజ్ చేసుకోవడమే. అక్కడ కిందన క్వీన్ సింబల్ లాగా ఉంది కదా, సో అది ప్రో అనమాట. అంటే దానికి మనీ పే చేయాలి. స్టార్టింగ్ చేసేటప్పుడు ఏం చూపించదు కానీ మనం డౌన్లోడ్ చేసేటప్పుడు మనీ అడుగుద్దనమాట. సో బెటర్ అది లేనిది మీరు తీసుకోవచ్చు. సో నేను ఇక్కడైతే ఒకటి థంబ్‌నెయిల్ సెలెక్ట్ చేశాను. సో దాని మీద జస్ట్ రీప్లేస్ అని క్లిక్ చేస్తే మన గ్యాలరీలోకి అయితే వెళ్తుంది. సో అక్కడ నుంచి మనకు కావాల్సిన ఫొటోస్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నాకు 3 ఫొటోస్ ప్లస్ బ్యాక్గ్రౌండ్ 1 ఫోటో కదా, సో టోటల్ 4 ఫొటోస్ని అయితే నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాను. టెంప్లెట్‌ని సెలెక్ట్ చేసినప్పుడు ఒక సెట్ ఆఫ్ ఆప్షన్స్, అన్‌సెలెక్ట్ చేసినప్పుడు ఒక సెట్ ఆఫ్ ఆప్షన్స్ అయితే వస్తాయి. సో ఇప్పుడు అన్‌సెలెక్ట్ చేసినప్పుడు కింద టెంప్లెట్స్, ఎలిమెంట్స్ అవన్నీ ఉన్నాయి కదా. ఫస్ట్ టెంప్లెట్స్‌లోకెళ్తే లిస్ట్ ఆఫ్ టెంప్లెట్స్ చూపిస్తది. తర్వాత ఎలిమెంట్స్‌లోకెళ్తే మనం ఏది టైప్ చేస్తే అది వస్తది. ఫర్ ఎగ్జాంపుల్ గ్లాస్ అని టైప్ చేస్తే మనకి గ్లాస్ వస్తది అక్కడ. అలాగే నేను ఇప్పుడు సబ్స్క్రైబ్ కావాలనుకుంటున్నాను. సో సబ్స్క్రైబ్ అని టైప్ చేయగానే అక్కడ సబ్స్క్రైబ్‌కి సంబంధించిన గ్రాఫిక్స్, ఫొటోస్ అన్నీ వస్తాయన్నమాట. సో అక్కడ కూడా మనం ప్రో లేనిది చూసుకొని తీసుకోవాలి. సో దట్ ఇట్ విల్ బి ఫ్రీ అనమాట. సో నేను ఇక్కడ నాకు నా వీడియోకి సెట్ అయ్యేలాంటి సబ్స్క్రైబ్ దాన్నైతే సెలెక్ట్ చేసుకోవాలని చూస్తున్నాను. అండ్ ఆల్సో ప్రో ఉండకూడదు కదా. సో దానికోసం నేనైతే చెక్ చేస్తున్నాను. సో ఫైనల్లీ నాకైతే ఒకటి కనిపించింది వితౌట్ ప్రో. సో దాన్ని నేను తీసేసుకున్నాను అనమాట. ఇంకా ఆ తర్వాత దాన్ని అయితే డ్రాగ్ చేసుకొని మనకు కావాల్సిన పొజిషన్లో అయితే పెట్టేసుకోవచ్చు. జస్ట్ దాని మీద హోల్డ్ చేసి ఇంకా కావాల్సిన పొజిషన్లో మనం డ్రాగ్ చేస్తూ ఉంటే అది వెళ్ళిపోతూ ఉంటుంది. అండ్ ఆల్సో ఇఫ్ యూ డోంట్ వాంట్ ఎనీథింగ్ మనం దాన్ని డిలీట్ కూడా చేయొచ్చు. జస్ట్ దాన్ని సెలెక్ట్ చేసి డిలీట్ ఆప్షన్ వస్తుంది, దాన్ని డిలీట్ చేసుకోవచ్చు. ఇక్కడ నాకు టెక్స్ట్ అవసరం లేదని దాన్ని అయితే తీసేసాను. ఇంకా ఆ తర్వాత ఆ సబ్స్క్రైబ్డ్ బటన్ అయితే తీసుకున్నాను కదా, సో దాన్ని ఆ ప్లేస్లో పెడదామని చూస్తున్నాను. ఇంకా పొజిషన్ సెట్ చేసిన తర్వాత ఇంకా ఫాంట్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. సో మనకు కావాల్సిన ఫాంట్ మీద సెలెక్ట్ చేయగానే మనకి కింద ఫాంట్ ఎడిటింగ్ ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇలా చూపించినట్టు ఫస్ట్ అయితే కలర్, మనకి ఏ కలర్ కావలిస్తే ఆ కలర్ అయితే పెట్టుకోవచ్చు. ఇంకా ఆ తర్వాత ఫాంట్ స్టైల్ అనమాట. సో మనకి ఇక్కడ వాళ్ళు కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో మనకి ఏ ఫాంట్ స్టైల్ నచ్చితే ఆ ఫాంట్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ ఆల్సో మనం దాని సైజ్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది జస్ట్ లెఫ్ట్ సైడ్ డ్రాగ్ చేస్తే సైజ్ తగ్గుద్ది, రైట్ సైడ్ డ్రాగ్ చేసుకుంటే సైడ్ పెరుగుద్ది అనమాట. సో ఆ విధంగా మనం సైజ్ని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ మై మార్నింగ్ రొటీన్‌కి సంబంధించిన థంబ్‌నెయిల్ అయితే చేస్తున్నాను. సో అందుకే నేను అక్కడ టెక్స్ట్ కూడా మారుస్తున్నాను. సో ఇది జస్ట్ రిఫరెన్స్‌కేనండి. నేను జస్ట్ మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. ఎగ్జాక్ట్‌గా చేయాల్సిన అవసరం లేదు. మీ రిక్వైర్మెంట్ తగినట్లు మీకు కావాల్సిన ఎలిమెంట్స్ అన్నీ యాడ్ చేసుకొని మీరైతే చేసుకోవచ్చు. ఇంకా టెంప్లేట్స్, ఎలిమెంట్స్, టెక్స్ట్ కూడా అయిపోయింది కదా. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కెమెరా రోల్, అంటే మన ఫొటోస్‌లో ఉన్న ఇమేజెస్‌ని మనమైతే పెట్టుకోవచ్చు. ఇంకా ఆ తర్వాత బ్రాండ్స్ ఇప్పుడు మనకు అవసరం లేదు, అదైతే వదిలేయండి.
అండ్ సెలెక్ట్ చేసేటప్పుడు వచ్చిన ఆప్షన్స్లోకి వస్తే ఇక్కడ మనం సెలెక్ట్ దాన్ని క్లిక్ చేసి ఫోర్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ అని 2 ఉంటాయండి. సో బ్యాక్గ్రౌండ్ అంటే ఓన్లీ బ్యాక్గ్రౌండ్ని చేంజ్ చేయొచ్చు. మేబీ కొన్ని సిచ్యువేషన్స్లో మనం ఫ్రంట్ ఇమేజ్ని టచ్ చేయకుండా ఓన్లీ బ్యాక్గ్రౌండ్ని చేంజ్ చేయాలనుకుంటాం. సో అలాంటప్పుడు దీన్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఫోర్గ్రౌండ్ ఆప్షన్ కూడా ఉంటుంది. లైక్ ఓన్లీ ఫేస్ని మాత్రమే చేంజ్ చేసుకునేలా, బ్యాక్గ్రౌండ్ టచ్ చేయకుండా. సో ఇలాగ ఈ 2 ఆప్షన్స్ అయితే కొంచెం యూస్ఫుల్ అనిపించాయి నాకు. సో మిగతావన్నీ మీకు తెలిసినవే, లైక్ కాంట్రాస్ట్, బ్రైట్నెస్, ఇవన్నీ నార్మల్ అన్ని ఫోన్స్లో ఉండేవి. సో అవి కూడా మీరు కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇంకా ఇక్కడ ఎరేజర్ ఆప్షన్ కూడా ఉంటుంది. లైక్ పిక్సెల్ ఎరేజర్ అని ఉంది కదా, సో దాన్ని సెలెక్ట్ చేసుకొని జస్ట్ దాని మీద రబ్ చేస్తే మనం ఇన్ సమ్ సిచ్యువేషన్స్ మనం బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేయాలనుకుంటాం కదా, అలాంటప్పుడు ఇదైతే వాడుకోవచ్చు. ఇంకా పైన 3 ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఒకటి హోమ్ షేప్లో సింబల్ ఉంది కదా, అది ప్రెస్ చేస్తే మనం హోమ్ పేజ్కి అయితే వెళ్ళిపోతాం. దాని పక్కన ఉన్నది అండు అనమాట. అంటే మనం చేసిన దానికి ఒక స్టెప్ బ్యాక్ వెళ్తుంది. దాని పక్కన ఉన్నది రీడు, అంటే ఒక స్టెప్ ఫ్రంట్కి అయితే వెళ్తుంది. ఇంకా క్రాప్ అంటే ఆ ఇమేజ్ సైజ్ని అయితే తగ్గించుకోవచ్చు మనకు కావాల్సిన సైజులో. అండ్ ఫ్లిప్ అంటే పైకి కిందకి ఫ్లిప్ చేసుకోవచ్చు అనమాట. సో మిర్రర్ లాగా అనమాట, పైకి కిందకి అవుతుంది. యానిమేట్ అంటే లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జూమ్ ఇన్ జూమ్ అవుట్ ఆ మోషన్స్ అన్నీ ఉంటాయి. ఇవి సమ్ ఆఫ్ ద బేసిక్ థింగ్స్ అనమాట. మనం గుడ్ థంబ్నెయిల్ చేయాలంటే ఇవన్నీ తెలిస్తే సరిపోద్ది. ఇంకా ఆ తర్వాత రైట్ కార్నర్లో యారో బటన్ ఉంది కదా, దాన్ని ప్రెస్ చేస్తే మన కింద డౌన్లోడ్ ఆప్షన్ అయితే వస్తుంది. సో మనం ఇమేజ్ని అయితే డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. సో ఒకసారి డౌన్లోడ్ చేసిన తర్వాత అవి మన ఫొటోస్లోకి అయితే వెళ్ళిపోద్ది. ఇది జస్ట్ శాంపుల్ అండి. అలా మీకు నచ్చినట్టు, మీకు నచ్చే థంబ్నెయిల్ మీ రిక్వైర్మెంట్కి తగినట్టు మీరైతే క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రీగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి యూట్యూబ్ బ్యానర్ అండి. సో యూట్యూబ్ బ్యానర్ అనేది డిఫరెంట్ సైజెస్లో కనిపిస్తుంది మనకి. టీవీలో అయితే ఒక సైజ్, ఫోన్లో ఒక సైజ్, డెస్క్టాప్లో ఒక సైజ్ అనమాట. సో మనం బై డిఫాల్ట్ మిడిల్లో మనకు కావాల్సిన మెయిన్ టెక్స్ట్ అనేది వచ్చేలా చూసుకోవాలి. సో ఇక్కడ అలాగే ఉంటుంది అనమాట ప్రీడిఫైన్డ్ టెంప్లెట్స్లో. సో మీరు చూసినట్లయితే మిడిల్లోనే మనకి కావాల్సిన మెయిన్ టెక్స్ట్ అంతా ఉంది. సో ఇది కూడా సేమ్, అది జస్ట్ సెలెక్ట్ చేసి రీప్లేస్ చేసి మనకు కావాల్సిన ఫోటో అయితే ఆ ప్లేస్లో పెట్టుకోవచ్చు. ఇంకా ఆ తర్వాత టెక్స్ట్ని కూడా సెలెక్ట్ చేసి మనకు కావాల్సినట్టు అయితే ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ఈ ఆప్షన్స్ అన్నీ ముందే నేను థంబ్నెయిల్ క్రియేట్ చేసినప్పుడు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అందుకే మళ్ళీ ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేయట్లేదు. అండ్ ఆల్సో రైట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ వాళ్ళు బై డిఫాల్టే ఇచ్చేసారు. మీరు కావాలంటే ఎలిమెంట్స్ యూస్ చేసి కూడా వాటిని యాడ్ చేసుకోవచ్చు. సో ఇవి కూడా బ్యానర్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ప్రో లేనిది చూసుకొని సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ ప్రోకి మళ్ళీ అది పెయిడ్ వెర్షన్ అనమాట. తర్వాత డౌన్లోడ్ చేసుకుంటే ఇంకా ఫైనల్గా అది మన ఫొటోస్లోకి అయితే వచ్చేస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వెల్కమ్ టు మై ఛానల్ బ్యానర్ అనమాట. సో నేను ఇప్పటివరకు చెప్పింది ఫోటో టెంప్లెట్స్, ఇది వీడియో టెంప్లెట్ అనమాట. మీరు చూసుకుంటే చాలా ఛానల్స్లో స్టార్టింగ్ వెల్కమ్ టు మై ఛానల్ అని వస్తుంది కదా. సో అలాగే ఈ వాటిని కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు క్యాన్వా యాప్ యూస్ చేసి. సో ఇక్కడ కూడా ప్రో కానిది సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక టెంప్లెట్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ పైన వచ్చేసి ఒక టెక్స్ట్ ఉంది. సో ఆ ప్లేస్లో నేనైతే నా ఛానల్ నేమ్ అయితే పెట్టేస్తున్నాను. స్టోరీస్ విత్ శ్వేత అని చెప్పి నేమ్ అయితే పెట్టేస్తున్నాను. అండ్ ఆల్సో మిడిల్లోని మనకి వీడియో పెట్టుకోవడానికి అవైలబిలిటీ ఉంది. సో మీరు ప్రీడిఫైన్గా ఒక వీడియో అయితే ముందే ప్రిపేర్ చేసుకొని ఉంచుకుంటే ఆ వీడియోని అయితే మధ్యలో పెట్టేసుకోవచ్చు. అండ్ ఆల్సో కింద కూడా కొంచెం టెక్స్ట్ మనం ఏది కావాలంటే అది టెక్స్ట్ పెట్టుకోవచ్చు. అండ్ ఆల్సో ఎలిమెంట్స్ కావాలంటే ఎలిమెంట్స్ యాడ్ చేసుకోవచ్చు. కానీ నాకు ఇదే బాగా అనిపించింది. అండ్ ఆల్సో బ్యాక్గ్రౌండ్ కావాల్స్తే మనం చేంజ్ చేసుకోవచ్చు. సో అలాగా ఇది వచ్చేసి వీడియో టెంప్లెట్ అనమాట. సో మనకు కావాల్సిన విధంగా కింద ఆప్షన్స్ అన్ని యూస్ చేసుకుంటూ మనమైతే దీన్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలా ఈజీగా క్యాన్వా యాప్ యూస్ చేసి. మీరు సరిగా అబ్జర్వ్ చేస్తే నా ఛానల్కి అయితే సేమ్ ఇదే టెంప్లెట్ అయితే ఉంటుంది వెల్కమ్ టు మై ఛానల్ కింద. సో వీడియో స్టార్టింగ్లో మీరు ఒకసారి బ్యాక్కి వెళ్ళి అబ్జర్వ్ చేస్తే సేమ్ది నేను ఇదే యూస్ చేసి మధ్యలో వీడియో పెట్టి బ్యాక్గ్రౌండ్ మార్చి జస్ట్ యూస్ చేసుకున్నాను అనమాట. సో అలాగా నేనైతే ప్రిపేర్ చేసేసుకున్నాను. సో ఇలాగా చాలా ప్రీడిఫైన్ టెంప్లెట్స్ అయితే అవైలబుల్లో ఉంటాయండి క్యాన్వా యాప్లో. సో మీరు చాలా ఈజీగా అండ్ ఫ్రీగా దీన్నైతే చేసేసుకోవచ్చు. సో అదండి ఈ వీడియోలో మీరైతే క్యాన్వా యాప్ యూస్ చేసి చాలా ఈజీగా అండ్ ఫ్రీగా ఎలా యూట్యూబ్ ఛానల్ బ్యానర్స్, యూట్యూబ్ థంబ్నెయిల్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ పేజ్
ఎలా అయితే క్రియేట్ చేయాలో మీరైతే చూసేసారు కదా. ఇది జస్ట్ బిగినింగేనండి. దీనికి కంటిన్యూషన్గా పార్ట్ 2 కూడా చేద్దాం అనుకుంటున్నాను. లైక్ పార్ట్ 2లో సబ్స్క్రైబ్ గ్రాఫిక్స్ ఎలా క్రియేట్ చేయాలి అండ్ ఇంకొన్ని యూస్ఫుల్ టిప్స్ అయితే చెప్పేద్దాం అనుకుంటున్నాను. మీరు కనుక ఇంట్రెస్టెడ్ అయితే తప్పకుండా కమెంట్ సెక్షన్లో పార్ట్ 2 అని అయితే కమెంట్ చేసేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ బాయ్.